అది ట్రేజర్స్ సాంగ్స్ చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు దాంట్లో 3 సాంగ్స్ నచ్చినాయి. రష్మిక అవి 2 సాంగ్స్, అల్లు అర్జున్ గారిది పుష్ప సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. అది స్టైలే లుక్కే చాలా బాగుంది అసలు. ఆ సాంగ్కే చాలా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. కొంతమంది సాంగ్స్ బాగాలేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. అవును సాంగ్స్ అంటే ఇప్పుడు శ్రీలీల సాంగ్స్ ఏం బాగాలేదు, నేనే చెప్తున్నాను. నాకు అదైతే నచ్చలేదు, కానీ మిగతా సాంగ్స్ అయితే పర్వాలేదు. అల్లు అర్జున్ సాంగ్, మన రష్మిక మండన 2 సాంగ్స్ బాగున్నాయి. ఓకే, ఈ సుకుమార్ డైరెక్షన్ అంటే ఎలా ఉండబోతుంది, ఎలా అనుకుంటుంది? ఈ మూవీ అంటే ఇంతకు ముందు ఆర్య వచ్చింది, హిట్ అయింది, ఫ్లాప్ అయింది, 2 ఫ్లాప్ అయింది. అలాగే ఈ పుష్ప 2 కూడా ఫ్లాప్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు. దాని గురించి ఎందుకు అలా అనుకుంటున్నారు? వాళ్ళు అంత 2 years కష్టపడ్డారు కదా పాపం, అలా అనుకోకూడదు కదా. మనం హిట్ అవ్వాలనే కోరుకోవాలి, కానీ ఫ్లాప్ అనేది ఎప్పుడు మైండ్లో కూడా రానియద్దు. ఫస్ట్ వాళ్ళు పడ్డారు, హిట్ అవ్వాలి అని చెప్పాలి, కానీ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఎవరు అనుకుంటే మనం ఎలా చెప్పండి? వాళ్ళు పడ్డ కష్టాన్ని కూడా 2 years చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఎంత కలెక్షన్ రావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు రేట్లు పెంచారు అంటున్నారు కదా. రేట్లు కూడా పెంచారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? రేట్ల గురించి చెప్పాలంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ చాలామంది ఉన్నోళ్ళు చూస్తారు, కానీ రూపాయలు 1200 అని అవును, ఎలా చూస్తారు మరి? చూడరు కదా. అట్లా అని నేను చాలామంది అభిమానులు బాధపడుతున్నారు. సామాన్యులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి అనుకూలంగా పెడితే బాగుంటుంది. దాని గురించి కరెక్ట్, అది 100% కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు టికెట్లు కూడా అప్పుడే తగ్గించారు కూడా అనిపిస్తుంది నాకు. 1 weekలో వీళ్ళది పెట్టిన బడ్జెట్ అనేది కొంచెం హాఫ్ వచ్చేస్తుంది నాకు తెలిసి, 100% వచ్చేస్తుంది. ఇంకా ఎంత 200 కోట్లేమో పెట్టినట్టున్నారు వాళ్ళు. 100 కోట్లన్నా ఇప్పుడు ఈ 1 weekకి వచ్చేయాలి కదా. ఇంకా తర్వాత ఇంకా దేవుడి దయ. ఆల్రెడీ పుష్ప 2 రిలీజ్ అవబోతుంది కదా ఈవినింగ్. సో ఎలా ఉండబోతుంది అంటారు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పుష్ప 1 కన్నా కొంచెం వైల్డ్గానే ఉంటుంది. సో వైల్డ్గానే ఉంటుంది. ఎంత రావచ్చు అంటారు కలెక్షన్స్? మ్యాక్సిమం చేసిన దానికన్నా డబల్ వస్తుంది. సో ఇప్పుడు నెగిటివిటీ కూడా అదే రేంజ్లో ఉంది కదా పుష్ప 2 మీద. అంటే టికెట్స్ అవే కదా. ఎవరు వెళ్తారు? అంత కాస్ట్ పెడితే కష్టం కదా చూడడం. వెళ్తారు కానీ లో పీపుల్స్ వెళ్ళరు కదా. అప్పుడు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని. సో మీకేమనిపిస్తుంది టికెట్ ప్రైజెస్ అంతా పెంచడం వల్ల? పెంచడం అంటే వెళ్ళాలా వద్దని కొంచెం ఓకే, ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించాలి కదా అని అనుకుంటున్నాను. డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అంటారు? డే 1 చెప్పాం కదా, ఇంత కాస్ట్ పెట్టి ఎవరు వెళ్తారని. అది కూడా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత రావచ్చు జనరల్గా? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, కొంచెం పర్లేదు. అంటే తర్వాత 1 week తర్వాతనే వెళ్తారు కదా, ఫస్ట్ ఏమీ వెళ్ళలేరు కదా, తక్కువ మంది వెళ్తారన్న. సో లాంగ్ రన్లో బాగానే వస్తుంది అనుకుంటున్నారు? లాంగ్ రన్లోనే బాగానే వస్తుంది. సినిమా బాగాలేదని ఏమన్నా టికెట్ ప్రైజెస్ పెంచి ఫస్ట్లోనే మొత్తం కలెక్ట్ చేసుకుందామని ఏమన్నా అనుకుంటున్నారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, సో టికెట్స్ ప్రైస్ కొంతమంది వెళ్తారు. సో ఫ్యాన్స్ ఉన్నా కానీ ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి బిగ్ హీరోస్వి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చు కదా. ఫ్లాప్ అవ్వదు కదా. మిస్టేక్ ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకో మేడం గారు అండి, అల్లు అర్జున్ గారి జీవితం ఎట్లా ఉండబోతుంది? ఈ సినిమా ఫ్లాప్ అయితే అల్లు అర్జున్ జీవితం ఉంటుందా ఉండదా? మళ్ళీ సినిమా ఇండస్ట్రీ కొత్తడా రాడా? అల్లు అర్జున్ గారు పుష్ప 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే పుష్ప 1 చేసాడు ప్రతి పాయింట్ ఆఫ్ నేను తన ఇంటర్వ్యూ చూశాను. పుష్ప 1లో నేషనల్ అవార్డు కోసం చాలా ప్రయత్నించాడు. ప్రతిరోజు నేషనల్ అవార్డు రావాలని అది సాధించుకున్నాడు. పుష్ప 2 కూడా అదే నేషనల్ అవార్డు ఇంకోటి కూడా రావాలని అనుకుంటున్నాడు కాబట్టి, సో మేబీ ఫ్లాప్ అవ్వదు. తన ఇష్టంతో చేస్తాడు కాబట్టి. కామెంట్లు చేస్తుండ్రు, ఇది రాజకీయం తరపు నుంచి వచ్చింది, ఆయన ఓన్ గారు అలా అంటారు పబ్లిక్ కొందరు. అలా ఏం లేదు. ఎంతవరకు నిజం ఇది? అదే అలా ఏం లేదు. ఎంతవరకు నిజం మేడం? మీరేమంటారు? మీ తరపు నుంచి జనాభా మెసేజ్ అలా ఏం లేదు. అది రాజకీయం పెట్టుకొని తెప్పించుకున్నాడు నేషనల్ అవార్డు, ఆయన ఓన్ గారు అలా అంటారు. పుష్ప 1 మూవీ చేసినప్పుడు పుష్ప 1 ద్వారా నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, డిఎస్పీ గారు కూడా అనుకున్న రేంజ్ లో ఇవ్వలేదు అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు తమన్ గారు కూడా వచ్చారన్న. తమన్ గారు చేపట్టే ఈ పుష్ప 2 సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ తమన్ గారిదే కంట కదా. లిరిక్స్ అన్ని డిఎస్పీ గారి, బ్యాక్గ్రౌండ్ తమన్ గారిదనే. మొన్న స్టేజ్ మీద కూడా డిఎస్పీ గారు అట్లా మాట్లాడడం పైన మీకు ఏమనిపిస్తుంది? చెప్పండి, ఏదో చెప్పండి. నార్మల్
అంటే తన బ్యాక్గ్రౌండ్ తమన్ గారిది కదా, కొంచెం ఇప్పుడు మన సాంగ్స్ చూసాం, మూవీ చూస్తే కూడా అర్థమవుతుంది కదా, ప్రతి సీన్ లో కూడా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది కదా. సో ఇది మూవీలో పుష్ప 1 లో చూసాం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఈ మూవీలో ఎలా ఉంటుందో తెలియదు కదా తమన్ గారిది. ఇద్దరికి లెవెల్ బెస్ట్ డిఎస్పీ గారా తమన్ గారా ఎవరు అనుకున్నారు మీరు? అంటే ఎవరు ఇష్టం మీకు ఎక్కువ? ఎవరు కొడితే బాగుంటుంది? తమన్ గారు శ్రీలీల హీరోయిన్ గా చేసుకుంటుంది కదా, ఐటమ్ సాంగ్ అవసరం అంటారా? స్టార్టింగ్ ఈ రీసెంట్ గానే శ్రీలలో వచ్చింది, అంత తొందరగా ఐటమ్ సాంగ్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ హీరోయిన్ గా ఉంటుందా లేకపోతే ఐటమ్ కలిగిన ఉంటుందా? చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, తను ఓన్లీ డాన్స్ కోసమే మూవీ హీరోయిన్ గా వచ్చింది, అంత నార్మల్ హీరోయిన్ గా అంత ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అంటున్నారు. ఓకే, పుష్ప ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? క్రేజ్ అయితే మామూలుగా లేదు. పుష్ప 2కి తగ్గేదేలా అన్న క్రేజ్ ఉంది. కానీ సినిమా పరంగా టికెట్స్ విషయంలో వివాదం జరుగుతుంది, కోట్లు ఇవన్నీ. ఎందుకంటే ఒక సినిమా చేయాలంటే చాలా మంది కష్టపడతారు, అందరికీ సమన్వయం చేయాలని వీళ్ళు టికెట్లు కొంచెం తగ్గిస్తే బాగుంది. ఎందుకంటే పుష్ప 2 కింద మాస్ జాతర అని పెట్టారు. మాస్ అంటే ఎవరు? లేని వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్. 800 పెట్టి వెళ్ళాలంటే 1000 ఉందండి సింగిల్ స్క్రీన్. 1000 సింగిల్ స్క్రీన్ అదే ఉంటే మాస్ జాతరని ఎందుకు పెట్టుకోవాలి? క్లాస్ జాతరని పెట్టుకోండి. క్లాస్ పీపుల్స్ కూడా కొంచెం కష్టం. ఇంకా సిటీలో మల్టీప్లెక్స్ లో ఎలాగో డైలీ సినిమాలు చూసే వాళ్ళు వెళ్తారు. ఇంకా ఊర్లలో మామూలు సింగిల్ థియేటర్స్ ఉంటాయి కదా, సింగిల్ థియేటర్స్ లో 150 200 ఎనఫ్, లేదా మాక్సిమం 400. సంక్రాంతి సినిమాలు కూడా అంతే పెట్టి వెళ్తారు. కానీ ఒక సినిమా మీరు క్రేజ్ వచ్చిందని డబ్బులు దండుకోవాలి ప్రేక్షకులు ఉందంటే, ప్రేక్షకులు కూడా మీకు ఓటీటీ ఉంది, చాలా ఉన్నాయి. ఇంకా కూలైపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితేనే తప్ప బయటకు ప్రేక్షకులు రావడం లేదు. వీళ్ళ సినిమాలు కూడా టికెట్లు పెంచేస్తే ఓటీటీకి వెళ్ళిపోతారు జనాలు. ఇప్పుడు ఆల్రెడీ మిడిల్ క్లాస్ హీరో సినిమాలు మాక్సిమం సరేలే ఏం చూస్తాం టికెట్లు ఎక్కువ ఉన్నాయని ఓటీటీకి చూస్తున్నారు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలకి కదిలే ఫ్యామిలీ కూడా అంత బడ్జెట్ పెట్టుకోలేక ఓటీటీకి అలవాటు అయిపోతుంది. మీరే ఓటీటీకి అలవాటు చేయాలా చేస్తున్నారు. పుష్ప 2 మన తెలుగు ఇండస్ట్రీని ఒక గొప్పగా తీసుకెళ్ళింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? సినిమా టీజర్ వైజ్ గా అద్దరు కొట్టారు. 3 hours అంటే కొంచెం ఎక్కడో బాహుబలిని కూడా చాలా మంది విమర్శించారు. అంత అయినా అది సినిమా కాబట్టి అందరూ అంత అవర్స్ ఉన్నారే అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్టుగా బాహుబలి ఉండింది. పుష్ప 2 కూడా 2 hours లో అయిపోతుంది సినిమా అని ప్రొడ్యూసర్ చెప్పారు. 3 hours ఉన్నా 2 hours లో మీకు అనిపిస్తుంది అంటున్నారు. చూడాలి, ఎందుకంటే మధ్యలో ఆ 2 hours లో ఒక హాఫ్ అన్ అవర్ 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఆ 4 సాంగ్స్ కవర్ చేస్తాయి కాబట్టి ఆ 4 సాంగ్స్ కి దుమ్ము దులుపుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫీలింగ్ సాంగ్ నేను బిగ్ బాస్ లో కూడా రిలీజ్ చేశాను. రష్మిక అద్దరు కొట్టింది. మళ్ళీ శ్రీలీల గారు అల్లు అర్జున్ తో పోటీగా హీరోయిన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి సాంగ్స్ అయినా సినిమా నిలబెడతాయేమో అనుకుంటున్నాను నేను. ఓకే, అంటే ఏదైనా భయపడి ఏమన్నా కలెక్షన్స్ 1 day 2 day తేవాలని డబ్బులు పెంచారంటారా? సినిమా ఏమన్నా దెబ్బేసిందని ఏమన్నా అట్లా మీరే? ఆగస్ట్ 15న రావాల్సిన సినిమా డిసెంబర్కి వచ్చిందంటే సినిమా ఎక్కడో బాగలేదు, సుకుమార్ అల్లు అర్జున్ గారి మధ్య స్టోరీ డిస్కషన్ ఇంకా పెంచారు అనే వాదన ఉంది. మళ్ళీ అవుట్పుట్ అల్లు అర్జున్ గారు కూడా చూసి సమ్ సజెషన్ చెప్పారని కూడా వినపడుతుంది. కానీ వాళ్ళు 2 రకాలు కూడా అనుకోవచ్చు మనం. ఒకటి మైనస్ ఏంటంటే సినిమా బాగాలేదని టికెట్లు పెంచుకోవచ్చు, ఇంకోటి సినిమాకి వచ్చిన క్రేజ్ బట్టి బిజినెస్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 3 తీయాలంటే ఇదే బడ్జెట్ తో తీసేలా ఉన్నారు వాళ్ళు. ఈ కలెక్షన్ తోనే తీసేలా అంత బడ్జెట్ అంత కలెక్షన్స్ పెంచారు అనుకుంటున్నా. కానీ ఈ నైట్ కి పుష్ప 2 జాతకం అనేది తేలిపోతుంది. సినిమా అల్లు అర్జున్ కి ఫుల్ క్రేజ్ ఉంది కదా సార్, ఎక్కడ పడదు అక్కడ. సో ఇంత రేట్ పెంచాల్సిన అవసరం అయితే లేదు కదా, ఎందుకంటే క్రేజ్ ఉంది కూడా. ఆటోమేటిక్ గా 150 రూపాయలు కొనుక్కున్నా సరే వాడు రీచ్ అయిపోతాడేమో కదా. ఇంకోటి ఏంటంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఇక్కడ చేసిన జనాలు అంతమంది వచ్చినా మనం క్రేజ్ అనేది వాళ్ళు ఎక్కువ హిందీకి మలయాళంకి ఎక్కడో ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఎందుకంటే నిన్న రిలీజ్ అయిన ఫీలింగ్ సాంగ్స్ లో ఆల్రెడీ అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు, మలయాళం ఫ్యాన్స్ కి మలయాళీ కోసం అన్ని భాషల్లో మలయాళీ లిరిక్స్ ఉండాలని చెప్పేసి మొత్తం ఆ సాంగ్ మొత్తం మలయాళంలోనే వస్తుంది. బట్టలు కూడా కొంచెం అలాగే ఉంటాయి కొంచెం. అంటే ఎనీహో ఒక భాషకి ప్రాధాన్యం ఇచ్చారు, తప్పు కాదు. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఆ లెవెల్లో ఎదిగింది. కానీ తెలుగు ప్రేక్షకులు టికెట్లు పెంచి మీరు మిగతా చోట పెంచుకోండి, ఎందుకంటే రెగ్యులర్ గా వెళ్ళదు కదా మీ సినిమా. తెలుగు వాళ్ళు అంటే నీ ఫ్యాన్స్ కాబట్టి, నీ వాళ్ళు కాబట్టి మెగా ఫ్యాన్స్, అది కూడా సినిమా ఫ్యాన్స్ చాలా మంది పుష్ప 2 కోసం
చిన్న పిల్లలు కూడా అండి, ఇప్పుడు ఇంట్లో మా పిల్లలు కూడా పుష్ప 2 తీసుకెళ్ళండి అంటారు. చిన్న పిల్లల్లో కూడా అంత క్రేజ్ ఉన్న సినిమాని టికెట్లు పెంచితే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వాడు ఎట్లా తీసుకెళ్తారు? ఇప్పుడు పిల్లోళ్ళకి మీరు కుర్కురేలో పుష్ప 2 పెట్టే, లేస్ కంపెనీలో పుష్ప 2 పెట్టే, ఇంకా పిల్లలకు కూడా అంత క్రేజ్ చేసిన సినిమాని 150 ఆ 250 ఎన్ఎఫ్ అండి, లేదా 300 ఎన్ఎఫ్, మొత్తం 800,000 అంటే కష్టం అని నా అభిప్రాయం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా వివాదం ఒకటి చెలరేగింది కదా మధ్యలో, ఆర్ఆర్ తమ్మనిచ్చారని చెప్పేసి అన్నారు. దానికి దేవి ప్రసాద్ గారు చెప్పారు కదా, క్రెడిట్ మనమే తీసుకోవాలి, వేరే వాళ్ళు ఇవ్వరు అని. అది కూడా విషయం చెప్తున్నా, దేవిశ్రీ ప్రసాద్ లేనిదే పుష్ప 1 లేదు. ఎందుకంటే పుష్ప 1 చాలా మంది కొంచెం ఎక్కడో ఇది వీరప్పన్ మాదిరి అనిపిస్తుంది, ఒక దొంగ సినిమా, ఏంది ఇంత అవసరమా కానీ ఆర్ఆర్ తో మ్యూజిక్ తో లేపాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పుష్ప 1 ఎక్కడికో లేపింది. హిందీలో కూడా జుప్నానే సాలా అనే పదం గట్టిగా వినిపడేలా చేసింది. పుష్ప 1 క్రేజ్ తెచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ గారు తగ్గారని ప్రొడ్యూసర్స్ అలా చేయడం తప్పు. ఎందుకంటే ఒక సంగీత దర్శకుని అవమానించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మణి శర్మ కూడా అలాగే పక్కన పెట్టారు, కానీ ఆయన కొట్టడంటే మినిమం ఉంటుంది. మణి శర్మ గారు మ్యూజిక్ ఇప్పటికి మనము ఖుషీ సాంగ్స్ కానీ మొత్తం ఇస్మార్ట్ శంకర్ కూడా రెండు ఆయన కొట్టడం ఎంత బాగున్నాయి కదా. ఎందుకంటే ఒక ఇప్పుడు క్రేజ్ ఉందని వాడుకోకూడదు. ఎందుకంటే అందరూ ఇప్పుడు చూడండి, మీరు జీవి ప్రకాష్ గారు ఆయన యాక్టింగ్ చేస్తారు, మ్యూజిక్ చేస్తారు. లక్కీ భాస్కర్ హీరో ఎవరండి? మలయాళం హీరో, కానీ ఆ సినిమాకి ప్రాణం పోసింది మాత్రం ఈయన. అవును, జీవి ప్రకాష్ లక్కీ భాస్కర్ టైం లేదు అంటే జీవి ప్రకాష్ యాక్టింగ్ చేస్తారు, మ్యూజిక్ కూడా చేస్తారు. జీవి ప్రకాష్ కూడా అంత క్రేజ్ లేదు కదా, అక్కడ తట్టుకోగలిగాడు కదా. మన శ్రీలీలకి ఐటమ్స్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది సార్? ఆమె హీరోయిన్ గా బాగానే ఉంది కదా. శ్రీలీలకి అందరూ ఇప్పుడు అప్కమింగ్ ఆమెకు అల్లు అర్జున్ కనపడ్డాడు అక్కడ. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో డాన్స్ చేస్తే తనకు ఫ్యూచర్ కాదు, మెయిన్ అల్లు అర్జున్ గారితో డాన్స్ చేయడం ఒక కళ అని చెప్పిందామా. ఎందుకంటే బెస్ట్ డాన్సర్ సాయి పల్లవి గారు కానీ శ్రీలీల కానీ చాలా బెస్ట్ డాన్సర్స్. వీళ్ళు ఎవరైనా అల్లు అర్జున్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ పక్కన చేయాలని వాళ్ళకి చాలా మందికి హ్యాపీ అనిపిస్తుంది. అలా ఐటమ్ సాంగ్ ఏం సాంగ్ అయినా చేసింది. కానీ నా అభిప్రాయం ప్రకారం యాజ్ సోషల్ పర్సన్స్ గా ఫస్ట్ మెసేజ్ సాంగ్ ఐటమ్ సాంగ్ ఇదే అనుకుంటా. ఇప్పుడు ఎందుకంటే రెగ్యులర్ గా జరిగేది కదా, అమ్మాయిల ఫోటోల కింద గలీజ్ కామెంట్, దాన్ని వ్యంగ్యంగా దెబ్బలు పడతారో నా ఫోటో కింద అని పెట్టారు. కాబట్టి సోషల్ మెసేజ్ ఒక ఫస్ట్ సాంగ్ అనుకుంటా. అయితే రష్మికకి సంబంధించిన వీడియో వల్ల జరిగిందంటారా ఈ సాంగ్? ఏమైనా రష్మిక ఫేస్ మార్చే జరిగింది, చంద్రబోస్ గారు రావడం జరిగింది. చాలా మంది అమ్మాయిలకి అలాగే రష్మిక కూడా జరిగింది ఉన్నప్పుడే జరిగింది. కాబట్టి ఒక సోషల్ మెసేజ్ అండ్ ఐటమ్ సాంగ్ ఇదే ఫస్ట్. అది కూడా చాలా బాగా వెళ్తుంది. కాబట్టి పుష్ప 2 రేంజ్ ఈ సాంగ్ శ్రీలీల కూడా ఒక కారణం సినిమా రేంజ్ పెరగడానికి. ఇంకా శ్రీలీల అంటే సమంత కూడా మంచి క్రేజ్ ఉన్న టైంలోనే చేస్తారు కదా. ఇంకోటి రంగస్థలంలో కూడా ఆ హీరోయిన్ కూడా చాలా క్రేజ్, పూజా హెగ్డే అనుకుంటా, ఆమె కూడా క్రేజ్ ఉన్నప్పుడు చేశారు. సుకుమార్ అంటే ఐటమ్ సాంగ్స్ కి అడ్డా, ఆ అడ్డాలో ఎవరైనా చేయాల్సిందే అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.